ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓడిపోయారు జై సార్. మీరు ఓడిపోయారు. ఇంజెక్షన్ పనిచేయడం స్టార్ట్ అయింది. ఇంకా లేట్ చేయకూడదు. అడిగింది చాలు, ఇక ఆపే. అత్తయ్య, నువ్వు సరిగ్గానే విన్నావు. నువ్వేం కడగక్కర్లేదు, వెళ్ళు. కొన్నే ఉన్నాయి కదా, కడిగేస్తాను అత్తయ్య. పర్వాలేదు, వెళ్ళు. నేను కడగలను. అసలే నువ్వు వట్టి మనిషి కూడా కాదు. ఇలా ఇవ్వు. ఎస్, ఇలాంటి ఒక రోజు వస్తుందనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఏంటన్నయ్య అంత హ్యాపీగా ఉన్నావు? చూడు కీర్తి, తులసిని వద్దని చెప్పి అమ్మ పని చేస్తోంది. చాలా పెద్ద సర్ప్రైజే అన్నయ్య. అవును కీర్తి, తులసి ప్రెగ్నెంట్ అని చెప్పగానే అమ్మకి తన మీద ప్రేమ మొదలైంది. కానీ నువ్వు చెప్పిన అబద్ధం నా బిడ్డనే కాపాడిందనుకున్నా. కానీ అది ఇలా కూడా పనికొస్తుందన్నమాట. అవును కీర్తి, నేను చెప్పింది అబద్ధమే కావచ్చు గాని ఆ అబద్ధమే తులసిని అమ్మకిలా దగ్గర చేసింది. ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? తులసి ఇలా అమ్మతో మొదలై స్లోగా ఇంట్లో అందరికీ దగ్గరైపోతుందన్న నమ్మకం నాకుంది కీర్తి. నిజమే అన్నయ్య, తులసి లాంటి మంచి మనిషికి అంతా మంచి జరుగుతుంది. మీకెందుకు అత్తయ్య శ్రమ? ఇంటి పనులు నేను చూసుకుంటాను కదా. ఇది నేనేవి నీ మీద ప్రేమతో చేయలేదు.
నీ కడుపులో పెరుగుతున్న మా వంశాంకురం కోసం చేశాను. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువగా పనులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది అయితే నాతో చెప్పు. సరే అత్తయ్య. చూడు, షాపులో బంగారమో నగలో కొన్నప్పుడు ఒక బాక్సులో పెట్టిస్తారు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, భద్రంగా దాచుకుంటాం. ఇక్కడ మన ప్రేమ జాగ్రత్త అంతా బంగారం మీదే కానీ ఆ బాక్స్ మీద కాదు. అలాగే నీ కడుపులో ఉన్న మా ఇంటి వారసుడి గురించి ఆలోచించాను కాబట్టి ఇవాళ నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. అంతేగాని ఇది చూసి నేనేదో నీకు దగ్గరయ్యాననో, ఇంట్లో వాళ్ళు నీతో కలిసిపోయాననో కలలు మాత్రం కనకు. విన్నారుగా, మీ అమ్మ ఏం చెప్పిందో మీరే విన్నారుగా. ఇప్పటికైనా అర్థమైందా మీరు చేసిన తప్పేంటో? తులసి, మా అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉండగలనండి? మీరు చాలా అలవోకగా అబద్ధం చెప్పేశారు. నా కడుపులో బిడ్డ లేదు కానీ అది విన్న వెంటనే వాళ్ళ మనసుల్లో పెద్ద ఆశలు పురుడు పోసుకున్నాయి. లేని బిడ్డ పైన ఎనలేని ప్రేమను పెంచుకుంటున్నారు. వారసుడని, వంశాంకుడని ఎన్నెన్నో కలలు కంటున్నారు. ఏదో ఒక రోజు ఇదంతా అబద్ధమని తెలుస్తుంది కదా. అప్పుడు నిజం తెలిసిన రోజు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బంధం శాశ్వతంగా ముక్కలవుతుంది. కోడలిగా వచ్చి పని మనిషిగా ఉన్న నన్ను పర్మనెంట్గా ఈ ఇంటికి దూరం చేస్తారు. నేనుండగా నిన్ను ఇంటికి దూరం ఎలా కానిస్తాను తులసి? ఎలా అంటే మీరు చేసింది తప్పు కాబట్టి. ఎలా అంటే నేను మోసేది అబద్ధం కాబట్టి. తులసి చెప్పింది కూడా నిజమే, కానీ ఎంత ఆలోచించినా అబద్ధాన్ని నిజం చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. మీరు చెప్పినట్టే రెస్టారెంట్లో ఇంజెక్షన్ ఇచ్చి తీసుకొచ్చాను డాక్టర్. వెరీ గుడ్. మీరిప్పుడు నేను చెప్పినట్టే చేస్తున్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదలండి. మిస్టర్ జయనందన్, ఇప్పుడు నేను మీకు చెప్పే వరకు దీన్నే చూస్తూ ఉండాలి, సరేనా?